దూత నీకు తోడుగా ఉంటారు, దేవుడు నీకు తోడుగా ఉండి దూతను పంపిస్తారు విన్నాం. అదే దూత తిరగబెడితే ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. ఇందిరాగాంధీ ఎవరు చంపిస్తారు? ఇందిరాగాంధీని చెప్పండి. ఇందిరాగాంధీని ఎవరు చంపారు? తన బాడీ గార్డ్సే చంపారు. అవునండి, తన బాడీ గార్డ్స్ తను చంపారు. బాడీ గార్డ్స్ ఎందుకు పెట్టుకుంటారు? సెక్యూరిటీ, ప్రాణాపాయం నుండి తప్పించబడ్డానికి. ఇతరులు తన మీద దాడి జరిగినప్పుడు, గన్స్తోనో దేనితోనే దాడి జరిగినప్పుడు ప్రాణానికి సైతం వాళ్ళు తెగించి ప్రాణం కూడా పెట్టి ఆ యొక్క మనిషిని కాపాడుతారు. అది బాడీ గార్డ్స్. కానీ వాళ్ళే గన్స్ పట్టుకొని తన్ని షూట్ చేసి చంపేశారు. ప్రాణం కాపాడడానికి లక్షల కోట్లు ఇచ్చి పెట్టుకున్న వాళ్ళే శత్రువులైపోయి చంపితే పరిస్థితి ఏంటి అంటే, దేవుడిని గురించి ప్రాణం పెట్టి, యేసుని గురించి ప్రాణం పెట్టి, తన దూతను నీకు తోడుగా ఉంచి పంపించి నీకు పాదాలకు రాయి తగలకుండా కాపాడుతున్న దూతే నీకు శత్రువు అయిపోతే ఏంటి సంగతి? యేసయ్య ముఖం మీద ఉమ్మేయించుకున్నాడు. అవునా? క్యారెక్ట్ చూసి ముఖం మీద థు అని ఊసేవారు. యేసయ్య ముఖం మీద. నీకు ఎలాంటి అనుభవాలు ఎప్పుడైనా ఎదుర్కొన్నావా? పిడిగుద్దులు గుద్దారు అతన్ని, దుబ్బు గుద్దేవారు. ఒక ముసుగేసి గుద్ది, చెప్పు ఎవరు గుద్దారు చెప్పు, ప్రవచిస్తావు కదా నువ్వు. గెడ్డం పట్టుకొని లాగారు అతన్ని, అవమానపరిచారు. ఎవరి గురించి? నీ గురించి, నా గురించి. ఉమ్మేయించుకున్నాడు. ఏ మాత్రం తిరుగుబడి సమాధానం చెప్పలే, మౌనంగా ఉన్నాడు. ఈ మాట ఎందుకు చెప్పింది తెలుసా? ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నేను నా నోట నీ మీద ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అని ఉంటుంది. ప్రకటన 3:16 నువ్వు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఎవరు చెప్పింది ఇది? ఈ మాట చెప్పింది ఎవరు? యేసయ్య. ఒక పక్క ప్రాణం పోతూ ఉన్నా సరే, ప్రాణమైనా సరే పోయినా పర్లేదు, నా బిడ్డ నాకు దక్కాలని ఒక తల్లి నిర్ణయం తీసుకుని బేబీకి జన్మించింది. తన ప్రాణం పోయింది. వాళ్ళ తండ్రిని చక్కగా చూసుకోవాలి కదా, పెద్ద అయిన తర్వాత చూసుకోలేదు ఆ బిడ్డ. తన యావదాస్తు కూడా ఏం చేశాడంటే ఆ కూతురికి రాయకుండా అనాథాస్త్రానికి రాశాడు. తన భార్య ప్రాణం పోతూ ఉన్నా సరే నాకు కుమార్తె కావాలి అని చెప్పేసి ప్రాణమైన పోయిన పర్లేదనేసి రక్షించుకున్నాడు కూతుర్ని. అదే కూతురు కక్ష కట్టి వేరే రిలేషన్స్ పెట్టుకొని తిరగబడి చేస్తే తన తండ్రి ఏం చేశాడు? ఆస్తిని అనాథాశ్రమం రాశాడు. ఎంత కఠినమైన విషయం అది. హృదయాన్ని కఠిన చేసుకున్నాడు. పనులు చేస్తారు కదా. ఎందువల్ల? కూతురు అలా చేసింది కాబట్టి. నీ గురించి, నా గురించి ముఖం మీద ఉమ్మేయించుకున్నాడు యేసయ్య. అదే యేసయ్య అన్నాడు, హే నువ్వు చేసిన క్రియలు, నువ్వు చేస్తున్న పనులు అన్నీ చూస్తే నీ ముఖం మీద ఉమ్మేలనిపిస్తుంది నాకు అన్నాడు. నిన్ను కాపాడడానికి నియమించిన దూతే ఏమంటున్నాడు? ఇదిగో జకర్యా, నీ నోరు పడిపోద్ది. ఏం పడిపోద్ది? నాకు చూడండి, నీ నోరు పడిపోద్ది, మాట రాదు నీకు. ఏమైందంటే నోరు పడిపోయింది. దేవుడు క్షేమమే కదా, మన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే కదా వెంబడి వస్తాయి. అవునా? దేవుడు ఆశీర్వదిస్తాడు కదా, నెమ్మదిస్తాడు కదా. అవును, మరి కొన్నిసార్లు మాట అనకపోతే అంటారు కదా, తాడే పామై కరిచింది అంటారు. లోకంలో సామెత ఉంటుంది, తాడే పామై కలిసిందట, సామెత అది. దేవుడు నియమించిన దూతే నీకు తిరుగుబాటు చేస్తే, గవర్నమెంట్ నియమించి తను ఏర్పాటు చేసుకున్న
ఆ బాడీ గార్డ్సే తిరగబడి షూట్ చేసి చంపేస్తే పరిస్థితి ఏంటి? డెత్. ఎందుకు ఈ జకర్యా ఎవరు? యాజకుడు. ఎందుకు దూత అలా చెప్పాడు? నీకు మంచి గర్భఫలం వస్తుంది, ఏలి ఆత్మత మీద ఉంటుంది, చాలా శక్తిమంతుడు అంటే నమ్మడు. ఏం చేయడు చెప్పండి? నమ్మడు. నమ్మకపోవడం వల్ల తెచ్చుకున్న తిప్పలవి. 20వ వాక్యం, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. ఎప్పుడు నెరవేరితే చెప్పండి? వాటి కాలమందు అనండి. నా మాటలు అందరూ అనండి. నా మాటలు వాటి కాలమందు నెరవేరును. దేవుడు చెప్పింది, దేవుడు చేసిన వాగ్దానం వెంటనే అయిపోద్దా? వెంటనే అయిపోద్దా? చెప్పండి, వెన్న అయిపోద్దా? ఒక మొక్క వేసావండి, ఒక మొక్క వేసావు, వెన్నే పళ్ళు కాయలు వచ్చేస్తాయా? కొంతమంది పెళ్ళిళ్ళు చేస్తారు, పెళ్ళిళ్ళు చేసి తినేస్తాం, ఓ పండు లేదు, ఓ కాయ లేదు, ఓ పండు లేదు, మా కూరలకి ఒక కాయ లేదు. ఒక సమయం వస్తుంది, సమయం వచ్చినప్పుడు కలుగుతాయి అవి. టైం వస్తుంది, దేవుని దూత అన్నాడు ఆయా సమయమందు ఆ కాలమందు నేను చెప్పిన మాట నెరవేరుతుంది. అంతవరకు ఏం చేయాలా? నమ్మి ఓపిక కలిగి వాగ్దానం గురించి ఎదురు చూడాలా. హల్లెలూయా. మనోడు ఏం చేస్తుంటే అవునా అది ఎలా జరుగుతుంది? అసలు నాకు ధర్మం ఉడికిపోయింది కదా, నా భార్యకి పిల్లలకనే ధర్మం ఆగిపోయింది కదా. నేను ఎవరినో తెలుసా? దేవుని సమ్ముఖం ముందు నిలబడి గబ్రియేలును. హల్లెలూయా. నువ్వు నమ్మలేదు, నీకు పంపబడ్డాను, నేను నీకు శుభవార్త చెప్తాను వచ్చాను. కానీ శుభవార్తల్లో పోయి ఏమైంది? నోరు పడిపోయింది. దోతే తిరగబడితే ఏమవుద్ది? నీ మీద నీ గురించి ఉమ్మి వేయించుకున్న యేసయ్య నీ ముఖం మీద ఉమ్మేయడానికి ఉద్దేశిస్తే ఎలా ఉంటుంది? దేవుడు ప్రేమమయుడు, ఒక బొమ్మ. ఆయన తీర్పు తీరిస్తే బొరుసు కనిపిస్తుంది. నీ క్రియలు బాగుంటే, నీ ప్రవర్తన బాగుంటే, నువ్వు క్షమించే విధానం బాగుంటే, నువ్వు ప్రేమమయుడు అయితే, ప్రేమించుదానివైతే, దేవుణ్ణి ప్రేమించి, మనుషుల్ని ప్రేమించి, ప్రభువాన్ని ప్రేమించి, ఏది ఆశించకుండా పరిశుద్ధుడివి పరిశుద్ధురాలు అయి ఉంటే నీకు మహిమ, సమస్తమ బహుమానాలు, జీవి కిరీటాలు, ఎన్నో జీవవృక్ష ఫలాలన్నీ ఇస్తాడు. లేదు అంటే ఏం చేస్తాడంటే దోతే తిరగబడితే 2వ సమూయేలు 24 15, 16, 17. అందుకు యెహోవా ఇశ్రాయేలుల మీదికి తెగులు రప్పించగా ఆ దినము ఉదయము మొదలుకొని సమాజకూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాని నుండి బెయేర్షెబ వరకు 70,000 మంది మృతి నొందిరి. అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనం చేయబోనప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపమొంది, అంతే చాలును, నీ చేయి తీయమని జనులను నాశనం చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా దూత యోబుసీయుడైన అరోనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగు ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడును నేను, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడును నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. ప్రైజ్ లార్డ్. స్తోత్రం చెప్పండి. దావీదు అనండి, అందరూ అనండి. దావీదు దేవుడికి హృదయానుసారుడు, దేవుడికి చాలా ఇష్టం. దావీదు దీన్ని చక్కగా ఆరాధన చేస్తూ ఉండేవాడు. ఆ గొర్రెలు వెంబడి వెళ్తున్న దావీదుని ఆ కుర్రోడని తీసుకుని వచ్చి ఎక్కడంటే సింహాసనం మీద కూర్చోట్టినాడు. గొర్రెలు వెంబడి తిరిగి ఆ గొర్రెలు గొద్దులు అవన్నీ, ఆ పేడ అవి చేస్తున్న టాయిలెట్ అన్నీ క్లీన్ చేసుకునేవాడు. అలాంటి వాడిని తీసుకెళ్ళి ఏం చేశాడు? హెడ్గా పెట్టాడు, ఇజ్రాయేల్కి రాజుగా పెట్టాడు, తలగా పెట్టాడు. హల్లెలూయా చెప్పండి. అంత ఆస్వాదించిన దేవుడు దూతను పంపించి ఏం చేస్తున్నాడంటే టపా 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 లేపేస్తున్నాడు. ఎంతమంది? 70,000 మంది. ఎంతమంది అండి? మన కరోనా టైంలోని న్యూస్ వింటుంటే అల్లక్కడొకరు చచ్చిపోయారు. దీనికే మనం అలా జడిసిపోతూ ఉండేవారు.
70,000 శవాలు ఒక దేశంలో ఒక ఏరియాలో ఉంటే ఎలా ఉంటుంది? 70,000 శవాలు. ఇవన్నీ ఎవరు చేశారంటే దూత. ఉందా అక్కడ? చూడండి 16వ వాక్యం. అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోనప్పుడు, యెరూషలేము వైపు కూడా హస్తము చాపి ఎంతమంది దూతలు? ఒక దూతే తన యందు భయభక్తులు గలవారి గురించి తన దూత కావలి ఉండి రక్షిస్తారు. నువ్వు నిస్పృహలో ఉన్నప్పుడు, డిప్రెషన్లో ఉన్నప్పుడు నీకు దూతలు వచ్చి నీకు పరిచర్య చేస్తారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీ నీడ ఎలాగ వస్తుందో అలాగే దూతలు వెంట వస్తారు. నేను కాపాడడానికి, నేను భద్రపరచడానికి, నేను ధైర్యం చేయడానికి అంతా జరుగుతుంది. నేను నాకు ఆయన సాక్ష్యం చెబుతూను అన్నాడు, ఐసీలోని బెడ్ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడంట. పల్స్ 40కి పడిపోయింది. పల్స్కి 40 పడిపోతే దేవుడు ఏం చేశాడంటే 2 దూతలను పంపించి స్వస్థపరిచాడంట. హల్లెలూయా. కల్లారా చూశాడంట. అది ఆయన పేరు బెంజమిన్ గారు. కల్లారా చూసే దూతలు రావడం, ఆయన స్వస్థపరచడం చూశాడు. మనం ప్రార్థన చేయగా దేవుడు ఎవరిని పంపిస్తాడు? దూతను పంపిస్తాడు. ఆ వచ్చిన దూత ఏం చేయాలా? మంచిగా నీకు శుభం చేసి క్షేమము చేసి వెళ్ళిపోవాలా. కానీ నోరు పడిపోయినట్టు చేయడం ఎందుకు? నమ్మలేదు కాబట్టి. ఇక్కడ దావీదు పక్షాన తన రాజ్యాన్ని ఇప్పుడు మన చీఫ్ మినిస్టర్ కానీ పలానా ఉన్నారు కదండి, వాళ్ళ యొక్క ఆయామంలోని దేశం ఎలా ఉండాలి, రాష్ట్రం ఎలా ఉండాలి? క్షేమంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. కరువులు లేకుండా, భయం లేకుండా, తుఫానులు లేకుండా, తెగులు రాకుండా ఉంటే మంచిగా ఉంటుంది. కానీ ఆ రాజు దావీదు రాజుగా ఏలుబడి చేస్తున్నప్పుడు బాడీస్ లెగిసిపోయాయి. దూత ఏమయ్యాడు? శత్రువు అయిపోయాడు. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? నా భాష అర్థమవుతుందా మీకు? నువ్వు కానీ బాగా ఉన్నావా చాలా బాగుంటుంది. నిన్న ఒక అమ్మాయికి ప్రార్థన చేశాను, పేరు చెప్పను కానీ నేను గాజులోకి వెళ్ళాను. నేను నైట్ వచ్చేటప్పటికి 2 అయిపోయింది నాకు. అమ్మాయి చర్చిలో బాగా ఆరాధన చేస్తుంది, బాగా పాటలు పాడుతుందంట. ఆవిడలోనికి ఒక దురాత్మ వచ్చింది. చక్కగా ఉంది అమ్మాయి, బీటెకే చదువుకుంది, మంచి జాబ్ చేస్తుంది, చాలా మంచి జాబ్ చేస్తుంది. తనని పికప్ చేసుకుంటే బస్సు వచ్చి పికప్ చేసి తీసుకెళ్తుంది. తర్వాత అడిగాను, అమ్మాయి స్టేటస్ ఏంటంటే నెంబర్ 1 అండి చర్చిలోని. ఆ అమ్మాయి ఏమేమి తెలుసా? అన్న, ఐ వాంట్ టు స్పీక్ విత్ యూ పర్సనల్లీ, మీతో పర్సనల్గా మాట్లాడాలో ఉంది. ఆ లోన్ ఉన్న సిస్టర్స్ని బయటకు పంపించాం, మాట్లాడుతుంది. అప్పుడు దురాత్మ లోనకి ఎందుకు వచ్చింది? 4 years అయింది వచ్చి. ఎన్ని సంవత్సరాలు అయింది వచ్చి? 4 సంవత్సరాలు వచ్చింది. ఏం చేస్తుందో తెలుసా? చంపేయడానికి చూస్తుంది. చాలాసార్లు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసింది అమ్మాయి. కావాలంటే వీడియోని చూడండి. నువ్వు ఎలాగొచ్చావు? శ్మశానం నుండి వచ్చాను. మీ పేరేంటి? సంథింగ్, ఇవన్నీ మాట్లాడింది. అయితే నిన్న తర్వాత అడిగాను, దేవుని నమ్ముకున్న ఒక బిడ్డ, దేవుని చర్చిలోని ఆరాధన చేస్తున్న ఒక బిడ్డ చాలామందిని దేవుని వైపు కూడా తిప్పుతుంది. ఆవిడ చాలామంది నడిపించింది. ఇంత చక్కగా ఉన్న ఆమెలోనికి నువ్వు ఎలా వచ్చావు? నీ యాక్సెస్ ఏంటి? ఎక్కడిచ్చింది ఈ అమ్మాయి చోటు అంటే అప్పుడు చెప్పింది, ఈమె ప్రార్థన చేయడం మానేసింది అని చెప్పింది. ఏం చేయడం మానేసింది? అమ్మాయి 10 నిమిషాలు అంతా ప్రార్థన చేస్తుందట. ప్రార్థన లేకపోతే ఆడొస్తాడు, నా చోటే ఇదని. తర్వాత ఇంకో విషయం తెలిసింది. ఏంటో తెలుసా? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడట. ఎవరున్నారో చెప్పట్లేదు, గట్టిగానండి. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడట. ఇవన్నీ ఎప్పుడు చెప్పింది నాకు? అందరిని బయటికి పంపించి, బయట అందరూ భోజనం చేస్తున్నారు, నేను లోన్ ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది సిస్టర్స్ని అక్కడ పెట్టి ప్రార్థన చేస్తున్నాను, బయటికి పంపించి ఐ హ్యావ్ ఏ బాయ్ ఫ్రెండ్ అనా అని చెప్పింది. ఓకే,
ఇంట్లో పెళ్లి మాటలు అవుతున్నాయన్నా, కొంచెం డిస్టర్బెన్స్ అవుతుందన్నా అలాగే చెప్పింది. వినండి జాగ్రత్తగా. ఇది కాకుండా జాబ్లో నా ప్రమేయం లేకుండా, నా ఇష్టం లేకుండా నన్ను ఫోర్స్ చేశాడు ఒకడు. నన్ను ఫోర్స్ చేశాడు. వాడితో కూడా నేను రిలేషన్ పెట్టుకున్నాను. ఎవరు? సంఘంలో ఆరాధన చేస్తూ, పాటలు పాడుతూ, బయటికి బెత్తిగా నటిస్తూ, బా ఈ అమ్మాయి అండి సూపర్, చర్చిలో నెంబర్ 1 అంటారు. నష్టాలు అందరూ చెప్తున్నారు నాకు, సిస్టర్స్ అందరూ నెంబర్ 1 ఈవిడేనండి చర్చిలో. కానీ పర్సనల్ లైఫ్ ఇదంతా ఎవరు బయలుపరుస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైంది? ఎంతవరకు వెళ్ళింది? కిస్సులన్నా, హగ్గులన్నా. అయితే ఇది ఆవిడ్ని వేధించేస్తుంది. అయ్యో నేను నా బాయ్ ఫ్రెండ్ని మోసం చేశానే. నా మాట విన్నారు మీరు? నా బాయ్ ఫ్రెండ్ని మోసం చేశాను అని ఓ మనోవేదన ఆవిడని కృంగదీసి, ఆ దెయ్యం అది ఆసరా తీసుకుని వచ్చింది. అదంటుంది, ఇదిగో ఎందుకు నీ జీవితం, చచ్చిపో. చాలాసార్లు ఊరేసుకోవడానికి ప్రయత్నం చేసిందంట. దేవుని నమ్ముకున్న మనం దేవునిలో పెర్ఫెక్ట్గా ఉంటే నీ జీవితం సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నువ్వు అడుగు పెట్టావో అక్కడ దీవెన, నువ్వు మాట్లాడితే వాళ్ళకి రక్షణ, వాళ్ళకి క్షేమం, నెమ్మది అన్నీ జరుగుతాయి. ఒక్కసారి కానీ చెయ్యకూడని పనులు చేశావో దేవుని దూతే తిరగబెడితే ఏమవుద్దనే విషయంలో మాట్లాడుతున్నాను. ముఖం మీద ఉమ్మేసుకున్న యేసయ్యని ముఖం మీద ఉమ్మేయడానికి ఇష్టపడితే ఏమవుద్దని మాట్లాడుతున్నాను. సంఘంలో ఉంటూ భక్తిగా చలామణి అయిపోతూ ఏంటి రాంగ్ రిలేషన్స్. నాకు బయటకు వచ్చి ఏం చెప్పారు తెలుసా? ఆ పాస్టర్ గారు, ఆ సిస్టర్స్ అందరూ, అన్నా దయచేసి ఈ వీడియో వైరల్ చేయొద్దు. నేను అన్నాను, ఇప్పుడు వచ్చి ఏ వీడియో నేను వైరల్ చేయలేదు. ఈ వీడియోస్ కానీ వైరల్ చేస్తే నేను మీ దగ్గర ఉన్నాను, నేను మీకు దొరకను. నేను యూట్యూబ్లో కానీ పెడితే అంత ఫాలోయింగ్ ఉంటుంది నాకు. అన్ని దేవుడు అద్భుతాలు, స్వస్థతలు, హీలింగ్స్ జరిగిస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ వలన ఇది జరుగుతుంది. వెక్కి ఏడ్చి వెళ్ళిపోయింది. ఇది ఎందువల్ల వచ్చింది? నువ్వేంటి, నీ జీవితం ఏంటి, రాంగ్ రిలేషన్స్ ఏంటి? లోకంలో అన్యులు ఉన్నారంటే ఓకే, నీకేమైంది? వాక్యం విన్నావు, వాక్యం తెలుసు కదా నీకు. కాబట్టి ఆ యొక్క దావీదుకి ఎవరు వ్యతిరేకమైపోయారు? ఎవరు? దూతే వ్యతిరేకమైపోయి ఎంతమంది చంపేశాడు? తన సైన్యాన్ని, తన ప్రజల్ని ఎంతమంది చంపేశాడు? 70,000 మందిని. 70 మంది కాదు, 70,000 మందిని. కొంతమంది ఇంట్లో ఒక్కడు ఉంటాడండి, ఒక్కడితో ఉంటుందండి, వాళ్ళ ఇంటికి సర్వనాశనం వచ్చేది. ఇంట్లో తెగులే వాళ్ళ వల్ల, ఇంట్లో కష్టాలే వాళ్ళ వల్ల. యోనా ఉన్నాడు, ఓడలో ఉన్నాడు. యోనా ఎక్కడ ఉన్నాడు చెప్పండి? వాళ్ళు గట్టి చెప్పండి, నిద్రపోతున్న గట్టి చెప్పండి. స్తోత్రం. వాడికి ఏమొచ్చింది? అపాయం వచ్చింది. చీట్లు వేశారు. ఇలా చిన్నప్పుడు మేము చుట్టేవారండి, ఇలా చీట్లు వేసేవారు. ఎవరి పేరు మీద వచ్చింది ఆ చీటీ? యోనా పేరు మీద వచ్చింది. ఎవరి మీద వచ్చిందమ్మా? సాయి పేరు మీద రాలేదు, యోనా పేరు మీద వచ్చింది. సాయికుమార్ పేరు వచ్చింది అనుకుంటా, కానీ యోనా పేరు మీద వచ్చింది. ఏమని వచ్చింది? ఈ కీడు ఎవరి వల్ల వచ్చింది? నాతో పాటు వినండి, చెప్పండి అన్నమాట. ఈ కీడు అందరూ నాకు చూడండి. ఈ కీడు ఎవరి వల్ల వచ్చింది? ఈ కీడు ఎవరి వల్ల వచ్చింది అని వాళ్ళందరూ కూడా చీటీలు వేస్తే ఒక మంచి బ్యూటిఫుల్ నేమ్ వచ్చింది, యోనా. ఏంటి అది కీడంటే? ఓడ మునిగిపోతూ ఉంది, ఓడ సింక్ అయిపోతూ ఉంది. మధ్యలో నడి సముద్రం మధ్యలోని మునిగిపోతే ఏముంటుంది?
ఎవరైనా దేవుని యందు భయభక్తులు గలవాడు. ఎందుకు అది జరుగుతుంది? ఎందువల్ల అది జరుగుతుంది? దేవుడికి వ్యతిరేకంగా నడవడం వల్ల. దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళమంటే వెళ్ళకుండా ఇంకొక ప్రాంతానికి వెళ్ళడం వల్ల ఆ కీడు సంభవించింది. నువ్వు కూడా దేవుడు చెప్పిన మార్గంలో నడవకుండా ఇష్టం వచ్చినట్లు పనికిమాలిన రిలేషన్స్ పెట్టుకొని, పనికిమాలిన వ్యవహారాలు పెట్టుకొని, దురలవాట్లు పెట్టుకొని జీవిస్తే దేవుడు ఏమో తెలుసా? శత్రువు అయిపోతాడు. దోతే, నేను కాపాడవలసిన దోతే నీకు శత్రువు అయిపోతే ఎలా ఉంటుంది? కాపాడవలసిన బాడీ గార్డ్స్ నీ ప్రాణం తీస్తే ఎలా ఉంటుంది? హల్లెలూయా చెప్పండి. నోరు పడిపోయింది జకర్యాకి. రాజుగా సింహాసనం కూర్చోబెట్టాడు కానీ 70,000 మంది లేపిస్తాడు ఒక దోత వచ్చి. ముందుకు వెళ్దానండి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 23వ వాక్యం. పేజ్ నెంబర్ ప్లీజ్. 115. 115 చదువమ్మా. అతడు దేవుని మహిమపరిచినందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. నాదోబడి చెప్పండి. అతడు, అందరు చెప్పాలి, నోరు తెలిసి అందరూ చెప్పాలి. చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు అందరూ కూడా నోరు తెలిసి వాక్యాన్ని పలకాల. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. ఈయనెవరు? నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. హల్లెలూయా. జాగ్రత్త, నాకు చూడండి, జాగ్రత్త వినండి. హేరోదు అనండి, న్యాయపీఠము అక్కడ నిలబడి ఉపన్యాసం చేశాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానా? దీని ఉపన్యాసం అంటారు, బోధ అంటారు కదా. అలాగే ఉపన్యాసం చేశాడు. అది విన్న ప్రజలందరూ ఏమన్నారు? ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాదు అని అన్నారు. అనండి, ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాదు. ఈ గ్రహింపు ఎప్పుడు కూడా మనకు ఉండాల. విశ్వాసులుగా మనకి ఎప్పుడు కూడా ఈ గ్రహింపు ఉండాలి. ఇప్పుడు నేను నిలబడి మాట్లాడుతున్నానే, ఇది జెరెమీయా గారు మాట్లాడట్లేదు, జెరెమీయా గారి స్వరము కాదు, ఇది దేవుని స్వరం అని గ్రహించాలి. మత్తయి సువార్త 10:20 ఉంటుంది, దేవుని ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడు కానీ మాట్లాడేవారు మీరు కాదు. ఇక్కడ నిలబడి ఎవరు మాట్లాడినా సరే వాళ్ళ ద్వారా దేవుడు మాట్లాడుతాడు. హల్లెలూయా చెప్పండి. కాబట్టి పాస్టర్ గారు నాతోనే మాట్లాడారు, నా గురించే చెప్పారు, నన్నే చెప్తున్నారు నా గురించి అనకూడదు. ఇది మానవ స్వరం కాదు, ఇది జెరెమీయా స్వరం కాదు, ఇది పాస్టర్ గారి స్వరం కాదు. దేవుడి స్వరం చెప్పలే, దేవుని స్వరం అనండి అందరూ. అలా అనగానే హేరోదు దేవుని మహింపరచలేదట. ఎవరిని మహింపరచలేదు? అప్పుడు ఏమైంది? దూత వచ్చి మొత్తాడట. ఏం చేశాడు? దూత ఎందుకు వస్తాడు? కింద వారం ఏం ఆడుకున్నాం చెప్పాను. దూత ఎందుకు వస్తాడు? ఆదరించడానికి, బలపరచడానికి, లేవనెత్తడానికి, ధైర్యం చెప్పడానికి, ఫుడ్ పెట్టడానికి, పరిచర్య చేయడానికి, శత్రువులతో యుద్ధం చేయడానికి, ఇందుకైనా వస్తాడు. కానీ దూత వచ్చి ఏం చేశాడు? ఒక మొట్టగానే పురుగులు పట బోల్డ్ నోటంటే పురుగులు పడి, అన్నం ఎలాగైతే 3 రోజులు పక్కన పెడితే పురుగులు పడతాయో వెంటనే ఏమొచ్చాయి నోటంట? అన్నగారు ఏమొచ్చాయి? పురుగులు వచ్చాయి. పురుగులు పడి ఏం చేశాడు? వెంటనే ప్రాణం పోయింది. దేవుని దూతే తిరుగుబాటు చేస్తే ఏమవుద్ది? ప్రాణం పెట్టిన రక్షకుడే
ప్రాణం తీస్తే ఏమవుద్ది? నోరు పడిపోయింది జకర్యాకి. 70,000 మంది లేచిపోయారు దావీదు రాజ్యంలోని. దేవుని మహింపరచాలా. నువ్వు బాగా పాటలు పాడుతావంటే ఏం చెప్పాలా? దేవుడికి మహిమ అని చెప్పాలా. మరి మనం అంతే మామూలుగా ఉండదండి, అనకూడదు. మనమంటే మామూలుగా ఉండకూడదు, మామూలుగా ఉండదు, అసలు ఏడు మామూలు ఉండదు. నా మైండ్లో చిన్న 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 పాయింట్ 0.0000 తల వెంట్రుక కన్నా సన్నగా నరాలు ఉంటాయి. చిన్న తెప్పిస్తే చాలు ఏంటి మన సంగతి తెలిసిపోద్ది. ఒక కేసు ఉంది, వెళ్ళాలా, భీమవరం వెళ్ళాలా, పిచ్చెక్కిపోయి కేరళ వెళ్ళిపోయిందంట. కేరళ అలా ఆయన విడిచిపెట్టేశాడు ఆవిడని. పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుందంట. బోల్ డబ్బుకు వచ్చి పెట్టారంట. నాకు చెప్పి 2 వారాలు అయిపోయింది. టైం ఉందమ్మా చెప్తాను, వెళ్తాను అని చెప్తున్నాను. నరం తప్పితే అలా ఉంటుంది. ఏముంది మనలోని? అతిశయించడానికి ఏముంది? అందుకే ఒక ఆయన పాట రాస్తాడు, ఏమీ లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. అడవి ఒలివ కొమ్మ వంటి దానను నేనయ్యా, సారమైన ఒలివ చెట్టు నీవు యేసయ్యా. అడవి ఒలివ కొమ్మ వంటి వాడను నేనయ్యా, సారమైన ఒలివ చెట్టు నీవు యేసయ్యా. నీలో నేను అంటు కట్టబడుటకై, నీలో నేను అంటు కట్టబడుటకై, ఫలింపని కొమ్మలను విరిచావు దేవా, ఫలింపని కొమ్మలను విరిచావు దేవా, విరిచావు దేవా. యేసయ్యా చెబుదాం, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ఏమి లేదు నా యందు, నా అతిశయం నీవే యేసయ్యా. ఏమి లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. నీలో ఏముందా టాలెంట్? పడుకోవడానికి ఉన్నాయా? నువ్వు పడుకోవడానికి ఉన్నాయా నీలో? ఏమీ లేవు. మనము బ్రతికి ఉన్నామంటే ఆయన కృప. హల్లెలూయా. నువ్వు పని చేసుకొని నీ భార్య పిల్లల్ని పోషించుకున్నావంటే ఆయన దానం అది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా అతిశయించకూడదు, ఎప్పుడు కూడా గర్వపడకూడదు, ఎప్పుడు కూడా పొగరపెట్టిన మాటలు మాట్లాడకూడదు. ఒక ఆవిడనతో మాట ఎంత పొగర తెలిసే ఆవిడికి, బోలు పొగరావిడికి ఎలా మాట్లాడుతుంది అనుకున్నారు? నిజం, ఎంత పొగరేటరు బాబు అనిపిస్తుంది. అన్నిల గురించి మాట్లాడు, నేను క్రైస్తవుల గురించే మాట్లాడతాను. అన్ని గురించి ఎందుకు? వాళ్ళకంత దేవుని వాక్యం తెలియదు, మాట్లాడతారు. అఫ్కోర్స్ దేవుని నమ్మకం, నీకెందుకు అంత పొగరు, అంత గర్వం ఏంటి? నాశనం ముందు ఏముంటుంది? గర్వం ఉంటుంది. ఎవరైనా ఒకరు నాశనం అయిపోయారు, పడిపోయారు అంటే ముందు గర్వం, గర్వం వల్ల, గర్వం మాటలు, పొగరు, విర్రవీగితనం, పట్టించుకోరు, కేర్ చేయరు. తోడుకోళ్ళ, అత్త మామ, బంధువుల, సంఘస్థుల, పాస్టర్ గారా, పాస్టర్ అమ్మగారా పట్టించుకోరండి. పొగరు. నాదే, నా ఉద్యోగం తెలియదే మాత్రం, నా శాలరీ తెలియదే మాత్రం, నా బిజినెస్ తెలియదే మాత్రం, నా ఇంటి దగ్గర వీళ్ళే మాత్రం, నా కాళ్ళు దగ్గర వీళ్ళే మాత్రం. ఇలాగ వాళ్ళు కంపేర్ చేసుకొని ఏం చేస్తారంటే పొగరు. అంత గర్వపడిపోకమ్మా. ఇవన్నీ ఎవరి వల్ల కలిగాయని చెప్పాలి? మనం దేవుడి వల్ల కలిగాయని చెప్పాలి. హల్లెలూయా. ఇలాగ మాట్లాడుతూ ఉపన్యాసం చేస్తూ ఉంటే ఇది మానవ స్వరం కాదు, దేవుడి స్వరమే. మనోడు ఏమయ్యాడు? ఇలాగనండి, చేతులు పెట్టండి, ఇలా పెట్టండి, చేతులు క్లోజ్గా అనండి. అలా పొంగిపోయాడు. అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, నన్ను ఎప్పుడు కూడా ఎత్తున్నారా? ఏదనుకున్నావు? అన్నాడు. ఏదనుకున్నావా? నెత్తి మీద గుర్తుగానే దోతొచ్చి పురుగు పడి
ప్రాణం పోయిందంట. ప్లీజ్ గర్వపడకండి, అతిశయించొద్దు. పొగుడువాడు ఎప్పుడు కూడా పక్కలోని స్టిక్ ఎదురా ఉండరు. ఇక్కడ నిలబడు, నువ్వే రావాలి. దా అటు తిరుగు, నువ్వు అటు తిరుగు. ఇగో పొడు, పక్కల పొడు, డొక్కల పొడు, గట్టి పొడి చీకు. ఇంకనకముందు గట్టి పొడి చేస్తుంది. దొరికింది ఛాన్స్. నన్ను ఇలా చేస్తున్నాడు మా బ్రదర్ ఇంటి దగ్గర నుంచి, దొరికింది ఛాన్స్ పొడి చేస్తుంది. పొడు, మెల్లగా పొడు. ఆ పొడుపులు ఏంటి తెలుసా? ఆ పొడ్డం పొగడతలు ఏంటవి? అన్నా నువ్వు ఏంట్రా టేస్ట్ అంతలో వండుతున్నావు ఎట్లా? మరి ఏమనుకున్నాను, మరి ఆడవాళ్ళు ఎవరు పనికిరా నా దగ్గర అనకూడదు. దేవుడి కృప పెట్టి ఇలా వండుతున్నాను చెల్లి అనగా స్తోత్రం చెప్పండి. కూర్చోండి, టిక్కిచ్చేమ్మా. పొగిడేవాడు ఎప్పుడు కూడా పక్కనలోనే బల్లిలో అంటాడు. నిన్ను ఎవరైనా పొగుడుతున్నారా? ఏమన్నా ఎక్కడ సంపాదించా? ఏ తెల్లి కన్నది అసలు? పెన్ను చూడపడ్డావు నువ్వేమన్నా? అసలు ఎక్కడ చూడలేదే, దేవదూతలో ఉన్నవే, పెన్ను చూడపడ్డావా? మోసపోక బుట్టలు వేస్తున్నారు నిన్న. బిస్కెట్లు కుక్క కేసిన బిస్కెట్లు పెద్ద బిస్కెట్లు వేస్తున్నారు. అర్థం దానికి అర్థమైందా? బిస్కెట్లు కూడా పోకండి. ఒకసారి ఒక సిస్టర్కి మెసేజ్ పెట్టాను, సిస్టర్ మీరు పాటలు బాగా పాడుతారంటే, బ్రదర్ బిస్కెట్లు అయినా ఆయిపోయింది అంటాం. నన్ను నిజమే సిస్టర్ బాగా పాటలు పాడుతుంటే, బ్రదర్ ప్లీజ్ డోంట్ పుట్ బిస్కెట్స్ వేయొద్దు అంటాం. మా బిస్కెట్లు పడిపోవద్దు మనం. అలాగే చెప్పండి. దేవుని దూతే శత్రువు అయిపోతే నీ మీద ఉమ్మేయడానికి ఉద్దేశించిన దేవుడు అని మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది? చివరి మాట చూసి క్లోజ్ చేస్తాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 22వ వాక్యం, 131 పేజీ నెంబర్. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. రైట్. దేవుని దూత, ఈయన పేరు బిలాము. అందరనండి బిలామని. అందులో స్టోరీ ఉంటుంది, ఇంటికి వెళ్ళి చదువుకోండి. దేవుని ప్రజల్ని శపించాలని చెప్పి ఒక ఆయన తీసుకుని వస్తాడు. బాలాకు రాజు అన్నమాట. తీసుకుని వస్తాడు. ఈ మనిషిని రమ్మంటాడు. ఎవరిని? బిలాం అనే పాస్టర్ గారు, మన భాషలో పాస్టర్ గారిని రమ్మంటాడు. ఈయన దేవుని దగ్గర వేడుకుంటాడు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. కొంతమంది మనుషులు వచ్చారు, ప్రభువా నన్ను రమ్మంటున్నారు. దేనికి రమ్మంటున్నారు? దేనికి? పెళ్ళికి కాదు. దేనికి రమ్మంటున్నారు? శపించడానికి. ఏం చేయడానికి? శపించడానికి. దేవుని ప్రజలను శపించడానికి పిలుస్తున్నారు అన్నమాట. వెళ్ళమంటావు వద్దా ప్రభు అంటే దేవుడు అంటాడు వెళ్ళొద్దు. ఏమంటాడు దేవుడు? వెళ్ళొద్దు. మనందరూ ఎవరు తెలుసండి? ఆశీర్వదించబడిన వారం. హల్లెలూయా, హల్లెలూయా. శాపానికి దేవుడు అవకాశం ఇవ్వడు. మళ్ళా ఏం చేస్తాడంటే తను ఇంకా ఘనుల్ని, గొప్ప వాళ్ళని, హై రేంజ్లో ఉన్న వాళ్ళని పంపిస్తాడు. పంపించి మరి నీకేం కావాలంటే అది ఇస్తాం, నువ్వేం కోరుకుంటే అది ఇస్తాం. బంగారమా, ఏమి నీ ఇష్టం, ఆస్తులు కావాలా, ఏదైనా ఇస్తాం. ఎవరికి ఇదంతా ఆఫరింగ్? పాస్టర్ గారికి అండి. ఎవరికి ఆఫరింగ్? పాస్టర్ గారికి, బిలాముకి ఆఫరింగ్ ఇస్తారు. ఏం చేయాలి? వెళ్ళి శపించాలి అంతే. ఏం పెద్ద పనేం కాదు. మళ్ళీ దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాడు. అసలు దేవుడికి ఇష్టం ఉండదు అనమాట. ఇష్టం లేనప్పుడు ఏం చేయాలా? కాము ఉండలేదా? కాము ఉండలేదండి. ఇప్పుడు ఒక అబ్బాయిని చేసుకోవడం అనేది దేవుని చిత్తం కాదు. అన్యుణ్ణి చేసుకోవడం అనేది దేవుని చిత్తం కాదు. దేవుని పిల్లలనే చేసుకోవాలి. ఓకేనా? అన్యుల్ని చేసుకోవడం దేవుని చిత్తం కాదు. ఒక అబ్బాయిని చేసుకోవద్దు, అది నా చిత్తం కాదు అన్నప్పుడు ఏం చేయాలా? కాము ఉండాలి. ఇంకా మళ్ళీ ఉపవాసం ఉండి ప్రభువా చేసుకోవాలో వద్దా ప్రభువా
చేసుకోవాలి వద్దా ప్రభు అని అడిగితే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక డ్రెస్సు అది వేసుకోవద్దు, బాగోలేదు అసలు అని మమ్మీ చెప్పింది, డాడీ చెప్పారు ఆ డ్రెస్ వద్దు అసలు బాగోలేదు, ఈ డ్రెస్ వేసుకొనేసి చెప్పి నాకు ఇష్టం లేదు అది వేసుకోవడం అని చెప్పింది. మళ్ళీని మమ్మీ ఇది వేసుకోమంటావా అంటే ఏమవుద్ది? పటేమంటది గోవా. అవునా కదండి? వద్దని చెప్పానా నీకు? వద్దని చెప్పాను నీకు? అక్కడికి వెళ్ళొద్దని చెప్పానా? వాళ్ళు తిరగొద్దని చెప్పాను నీకు? వాళ్ళు ఫ్రెండ్షిప్ చేద్దని చెప్పాను నీకు? మొన్న ఇలా జరిగింది, ఆ ఫ్రెండ్షిప్ చేయడం వల్ల కొంపంతో వచ్చింది, కొంపతో వచ్చింది, గొడవలు వచ్చాయి, ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అని చెప్పాను నీకు అన్నా సరే మళ్ళీ మమ్మీ ఆ ఇంటికి వెళ్ళమంటావా, సెలవు వచ్చింది కదా మమ్మీ అంటే అట్ల పుల్ల కాల్ చేసి అంటెత్తది మమ్మీ. అవునా కదా? అరే మన నేచరేనండి, దేవుడు కూడా మన నేచరే. వద్దు వెళ్ళొద్దు అన్నాడు దేవుడు, మళ్ళీ ప్రభు వెళ్ళమంటావా? పెద్దలు వచ్చారు, ఈయనంతా మనసులో ఏదో తెలుసా? మంచి కానుక, మంచి ఆఫరింగ్, నాకు బోల్డ్ ఆఫరింగ్లు వస్తాయి, మా సంస్థలో కలిస్తే మీకు ఇది చేస్తాం అది చేస్తాం, అవన్నీ కూడా మేము పట్టించుకోం. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుడికి ఇష్టం లేనిది దేవుని దగ్గర ప్రభువా చెయ్యాలా వద్దా, చేసుకోవాలా వద్దా, వెళ్ళాలా వద్దా అని అడవద్దు. దేవునికి ఇష్టం లేదు అంతే, ఇష్టం లేదు అంతే. ఒకసారి మోషే ప్రార్థన చేస్తాడు. మోషే ఏం ప్రార్థన చేస్తాడు? ఆ పాలు తేనెలే ప్రవహించే దేశానికి తీసుకెళ్తానన్నావు కదా, నన్ను కూడా తీసుకెళ్ళు. తప్పు అయిపోయింది, ఆ బండతో మాట్లాడమంటే కొట్టాను, పొరపాటు అయిపోయింది, నన్ను ఎక్స్క్యూజ్ చేయంటే దేవుడు అంటాడు ఈ విషయం ఇక మీదట నా దగ్గర మాట్లాడకు అని రాసి ఉంటుంది అక్కడ. ఈ విషయంలో ఇక మీదట నా దగ్గర మాట్లాడొద్దు అన్నప్పుడు మోషే ఏం చేసి తెలుసా? ఇంకెప్పుడు మాట్లాడు. అది కాదు ప్రభు, మరి అది ఇంక మాట్లాడలేదు. ఇంకా అలాగా దేవుడు ఇష్టం లేనిది, నాకు ఇష్టం లేదు, ఇది ఈ సంబంధం నాకు ఇష్టం లేదు, ఆ ఉద్యోగాల్లో నాకు ఇష్టం లేదు, ఆ సహవాసుల్లో నాకు ఇష్టం లేదు, ఆ జోదాలు ఆడడం నాకు ఇష్టం లేదు, ఆ గేమ్స్ ఆడడం నాకు ఇష్టం లేదు, ఈ స్నేహాలు నాకు ఇష్టం లేదు, నా చిత్తము కాదు, ఆ దుర్వ్యసనం నాకు ఇష్టము కాదు అన్నప్పుడు ఆడు జోలికి వెళ్ళామా ఏమో తెలుసా? కాపాడవలసిన దోతే శత్రువు అయిపోతాడు. ఈయన గాడిద ఎక్కి వెళ్తున్నాడు, సరే వెళ్ళైతే అనేసాడు దేవుడు. ఏమన్నాడు? వెళ్ళైతే. వద్దు అన్నప్పుడు మరీ అడిగితే ఏం చేస్తారు? నీ కర్మ పో అంటారు లేదా? నీ కర్మ పో అంటారు లేదా? అది శీతాకాలం, ఐస్ క్రీమ్ తినకూడదు. నాకు ఐస్ క్రీమ్ కావాలి, నాకు ఐస్ క్రీమ్ కావాలని దోండి ఏడ్చుతుంటే నాకు ఐస్ క్రీమ్ కావాలి. మమ్మీ ఏంటంటే నీ హెల్త్ బాగోవాలని మంచి వేడివేడిగా చికెన్ సూప్ తెచ్చి రెడీ చేసి పెట్టింది ఆల్రెడీ, నాకు ఐస్ క్రీమే కావాలి. ఆల్రెడీ మంచు కురిచేస్తుంది, వర్షాలు పడిపోతున్నాయి, ముక్కంటే ఒక కారిపోతుంది, మళ్ళీ ఐస్ క్రీమ్ అంటే ఏం చేద్దా? నీ కర్మే పో అంటది లేదా? తిని తర్వాత అప్పుడు మమ్మీ అయిందే మరి. దేవుడికి వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నప్పుడు పో నీ కర్మ నువ్వే పో అని వదిలేస్తాడు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడిందట, అబ్బాయిని చేసుకుంటే బాగుంటుందట. ప్రార్థన చేసింది, ప్రభు అతను చేసుకోవాలా వద్దని కాదు, చేసుకుంటాను సహాయం చెయ్యని ప్రార్థన చేసింది. అందరు చెప్తాం అమ్మ అబ్బాయి మంచోడు కాదు అన్నా సరే వినలే. ఎవరు కూడా దేవుని బిడ్డే, జాగ్రత్త వినండి. చివరికి ఎంతమంది వద్దన్నా సరే పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఎక్కడ ఉంది తెలుసా అమ్మాయి? వైజాగ్ వెళ్తే పెద్దవాళ్ళతో ఊరు ఉంటుంది, అక్కడ మెంటల్ హాస్పిటల్ ఉంటుంది. ఆ మెంటల్ హాస్పిటల్ ఉంది ఆ అమ్మాయి. ఏంటి అంటే ఆల్రెడీ వాడికి పెళ్ళి అయిపోయింది. ఆ విషయం ఏం చెప్పకుండా ఈవిని బుట్టలో పడేసి, ఈవిడ ఆస్తు గురించి ఆశపడి ఈవిని లాగి ఈవిని ఒప్పించి ఇది దేవుని చిత్తం అని చెప్పి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ఫస్ట్ ఆవిడని పరిచయం చేశాడట. షీఈ్ మై ఫస్ట్ వైఫ్, యు ఆర్ ద సెకండ్ వైఫ్. పిచ్చెక్కిపోయి మెంటల్ ఎక్కిపోయి పాపం అమ్మాయి మెంటల్ హాస్పిటల్లో ఉంది. దేవుని చిత్తము కాదు అన్నప్పుడు ముందుకెళ్ళావా దేవుడు విడిచిపెట్టేస్తాడు. ఆ మనిషి బిలాము దేవుడు చెప్పాడు వద్దని, మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు, సరిపో వదిలేశాడు. గాడిదెక్కి వెళ్తున్నాడు.
ఏమికి వెళ్తున్నాడు? ఆ రోజుల్లో గాడిదలు మోసుకెళ్తూ ఉండేవి. దేవుని దూత అడ్డంగా నిలబడిపోయాడు. మరోసారి చదువమ్మా, అది సంఖ్యాకాండం 22:22. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. గాడి చూసిందంట. ఏం చూసింది? ఎవరు చూసింది? దేవుని దూతం గాడి చూసింది. మనిషి చూడలేకపోయాడు, సేవకుడు చూడలేకపోయాడు. అడ్డంగా నిలబడిపోయింది. వచ్చి చేతులు ఏముంది? దేవుని దూతకు చేతులు ఏముంది? ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గనుక అడ్డంగా నిలబడిపోయింది. దూత ఏం చేయాలా? నీకు దారి చూపించాలా. దేవుని దూత ఏం చేయాలా? నీకు ఆదరించాలా. దేవుని దూత ఏం చేయాలా? ఆకలితో ఉన్న ఏలియాకు భోజనం పెట్టినట్టుగా భోజనం పెట్టాలా. దేవుని దూత ఏం చేయాలా? యేసయ్య ఉపవాసంలో ఉండి నీరసంగా ఉంటే ఎత్తి పట్టుకొని పరిచర్య చేసి చెమటద్దు తుడిచి అన్ని ఉపచారాలన్నీ చేయాలా. కానీ ఇక్కడ ఏమైందంటే ఖడ్గము చేత పట్టుకొని అడ్డంగా నిలబడిపోయిందంట. హలో, దేవుడి మాట వినకపోతే, దేవుడి విరోధంగా జీవిస్తే ఎప్పుడు దేవుడికి తోడుగా ఉండడో, విరోధి అయిపోతాడు. చాలామందిని చూస్తూ ఉన్నాను, చాలామందిని గమనిస్తూ ఉన్నాను, చాలా సంఘాలని చూస్తూ ఉన్నాను. ఎందుకు వాళ్ళ జీవితంలో అలాంటి కష్టాలు తెచ్చుకుంటున్నారు? ఎందుకు వాళ్ళ జీవితంలో నష్టపోతూ ఉన్నారు? ఎందుకు దెయ్యాలు పడుతున్నాయి క్రైస్తవులకి? ఎందుకు చేతబడులు జరుగుతున్నాయి క్రైస్తవులకి? అంటే దేవుడికి విరోధంగా నడుస్తూ ఉన్నారు. క్రైస్తవ వేషం వేసుకొని, క్రైస్తవ ముసుగులోని మసిలిపోతూ, భక్తిపరులుగా నటిస్తూ, వేషధారులుగా జీవిస్తూ దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉండడం బట్టి దూత కాపాడుతున్న దూత శత్రువు అయిపోతూ ఉన్నాడు. జకర్యా, నీ నోరు పడిపోద్ది అన్నాడు. దావీదు 70,000 మంది లెగిసిపోతారు అన్నాడు. హల్లెలూయా. బిలాము, నీకు విరోధుని అయిపోయాను నేను. త్రోవలో ఖడ్గను పట్టుకున్న దూత నిలబడిపోయాడు. దేవుని మహిమపరచపోవడం వల్ల ఏంటన్నా మొత్తల వల్ల పురుగులు పడి చచ్చిపోయాడు హేరోదు. సో నీకు దేవుడు దూత తోడుగా ఉండి ఆదరణగా ఉండడం నీకు ఇష్టమా? నీకు శత్రువు అయిపోవడం నీకు ఇష్టమా? కళ్ళు మూసుకుని